వీళ్ళిద్దరు దంపతులు యూట్యూబ్లో చాలా ఫేమస్. కానీ ఇప్పుడు ఆ ఇద్దరు దంపతుల కన్సల్టెన్సీ పేరిట మోసం చేశారు అంటూ ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. బాధితులు బయటకు వస్తున్నారు. మొదట కన్సల్టెన్సీ దగ్గరికి వెళ్ళి వీరు యూట్యూబ్ ఛానల్లో చాలా ఫేమస్ కదా అని నమ్మి కొన్ని లక్షల రూపాయలు జాగర్లమూడి మధుకర్కి ఇచ్చారు. వీసా రెన్యువల్ పేరుతో ఫేక్ పెట్టడంతో వారిని 10 సంవత్సరాల పాటు యూకేలో బ్యాన్ చేశారంటూ ఈ ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టారని బాధితులు చెబుతున్నారు. తిండి లేకుండా యూకేలో బ్రతికామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. కన్సల్టెన్సీ త్రూ నేను ఇట్లాగా వీసా కోసం అనేది జాబ్ అప్లికేషన్ అనేది చేసి జాబ్ అనేది తెచ్చుకున్నానండి. బట్ నాకు వీసా వచ్చింది, అన్ని కరెక్ట్ గానే జరిగినాయి. ఆ లోపే మేము డబ్బులు కూడా నేను అన్ని కూడా యూకే లో ఉన్నటువంటి అకౌంట్స్ కి ట్రాన్సాక్షన్ చేశానండి. ఒకటి ఆయన పర్సనల్ అకౌంట్ కి అండ్ రమానందన అనే ఆమె అకౌంట్ కి కూడా నేను కొన్ని డబ్బులు అయితే పంపించాను. అండ్ ఇంకా నాకు ఒక 6-7 వేరే వాళ్ళ నంబర్లు కూడా ఇచ్చారు, అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చారు. సో వాటికి కూడా నేను అన్ని కూడా పంపించాను. ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అన్ని కూడా నా దగ్గర ఉన్నాయి. ఇంకా సో ఆ జాబ్ వీసా వచ్చిన తర్వాత కూడా ఆయన నాకు జాబ్ అనేది ప్రొవైడ్ చేయలేకపోయారండి. యాజ్ అ కన్సల్టెన్సీగా వాళ్ళు నాకు ఏదైతే ప్రామిస్ చేశారో జాబ్ మీకు చూపిస్తాము, జాబ్ ఇస్తాము, ఇదంతా ప్రాసెస్ జాబ్ కోసమే కాబట్టి నాకు జాబ్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయడంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. వాళ్ళు అంటే మధుకర్ జాగలమూడి గారు. నేను మల్టిపుల్ టైమ్స్ ఆయన అడిగి నాకు వీసా వచ్చింది, బట్ నేను ఇంకా జాబ్ లో జాయిన్ అవ్వలేదు. సో ఎందుకు ఇంత డిలే అవుతుంది అంటే చాలా ఫాల్స్ ఇన్ఫర్మేషన్, ఫాల్స్ అప్డేట్స్ ఇచ్చేవాళ్ళు. లైక్ కంపెనీ మేనేజ్మెంట్ చేంజ్ అవుతుంది, లేదంటే కంపెనీ హెడ్ ఇట్లా అవుట్ ఆఫ్ ది కంట్రీ వెకేషన్ కి వెళ్ళాడు, ఇలా ఏదో ఒకటి చెప్తూ కూడా కొన్ని మంత్స్ అనేవి అలా పాస్ చేయించారండి. నేను ఇంకా చూసి నాకు కాస్ట్ లో ఒక కంపెనీ అడ్రస్ ఇస్తారు కదండి నా కంపెనీ అని చెప్పి, నేను ఆ లొకేషన్ కి వెళ్ళి అడిగినప్పుడు ఆ లొకేషన్ లో ఉన్న వాళ్ళు లేదమ్మా మేము ఎవరికి జాబ్స్ ఇవ్వలేదు, మేము ఇట్లా వీసాలు ఎవరికి ఇవ్వట్లేదు అన్నారు. నేను వెంటనే మధు గారికి ఫోన్ చేస్తే ఆయన ఆన్సర్ చేయలేదు. సో నేను మెసేజ్ చేశాను, నేను ఇట్లా ఈ లొకేషన్ లో ఉన్నానండి, వీళ్ళని వచ్చి అడిగితే నాకు మేము ఎవరికి ఇవ్వలేదు అని అంటున్నారు, మీరు ఏం చెప్తారు, నాకు ఆన్సర్ చేయండి, కాల్ అటెండ్ చేయండి అని అంటే ఆయన మెసేజ్ కొన్ని అవర్స్ తర్వాత మెసేజ్ కి రెస్పాండ్ అయ్యారు. నేను ఇప్పుడు కాల్స్ మాట్లాడలేను, నాకు అసలు నీ వర్క్ లొకేషన్ ఎక్కడో కూడా నాకు తెలియదు, నీ ఎంప్లాయరే నీకు మెయిల్స్ ద్వారా కాంటాక్ట్ అవుతారు, అప్పటిదాకా వెయిట్ చెయ్యి అని చెప్పారండి. నేను ఇమీడియట్ గా అడిగాను, మీకు వర్క్ లొకేషనే తెలియనప్పుడు నాకు జాబ్ ఇప్పిస్తాను అని ఎట్లా ప్రామిస్ చేస్తారు, మీకు వాళ్ళు తెలిసిన వాళ్ళని చెప్పిన తర్వాతనే కదా నేను అప్లికేషన్ స్టార్ట్ చేశాను, హౌ కెన్ యూ బ్రేక్ ద ప్రామిస్. ఇంకా తర్వాత నుంచి నాకు మెసేజెస్ కి రెస్పాండ్ అవడమే మానేశారండి. మాకు ఏంటంటే జాబ్ లేకుండా వీసా ఉన్నా కూడా వేస్ట్ అండి. జాబ్ జాబ్ చేస్తూ ఉండాలి, ఎవ్రీ మంత్ మీ అకౌంట్స్ లో శాలరీ పడుతూ ఉంటేనే ఇక్కడ గవర్నమెంట్ అనేది ఓకే ఇది కరెక్ట్ గానే జరుగుతుంది అని చెప్పేసి వాళ్ళు ట్యాక్ చేసుకుంటారు. ఇప్పుడు నాకు వీసా వచ్చినా కూడా జాబ్ చేయకుండా నాకు అకౌంట్ లో శాలరీ పడకపోతే ఆ వీసా అనేది ఇన్వాలిడ్ గా అయిపోతుంది కొన్ని మంత్స్ తర్వాత. సో నేను అంత మనీ పే చేసి నాకు ఇట్లా ప్రామిస్ చేసి వాళ్ళు నన్ను ఆన్సర్ చేయకుండా నా కాల్స్ కి నా మెసేజెస్ కి ఇట్లా ఉన్నప్పుడు నేను చాలా వరీ అయిపోయాను. అండ్ ఆ మంత్స్ అన్ని కూడా మేము చాలా మెంటల్ గా స్ట్రగుల్ అయిపోయాం. ఎందుకంటే దేశంలో వచ్చి రేపు అన్న రోజు ఏం జరుగుతుందో తెలీదు, ఉన్న మా సేవింగ్స్ అన్ని కూడా వాళ్ళకి ఇచ్చాము. ఎందుకంటే ఒక ట్రస్ట్ బిల్డ్ చేశారు కదండి ఇట్లాగా యూట్యూబ్ లో వాళ్ళ ఫ్యామిలీ ఇదంతా చేసి. సో మాతో మాట్లాడేటప్పుడు కూడా ఇది జరుగుతుంది అని చెప్పారు. అండ్ నా ప్రాసెస్ కూడా ఈచ్ లెవెల్లో కూడా ప్రతిదీ కరెక్ట్ గానే జరిగింది అప్పటిదాకా కూడా. ఆయన ఎప్పుడైతే నాకు అసలు లొకేషనే తెలియదు అనేసరికి చాలా అంటే ఒక బ్లాంక్ అయిపోయామండి. ఎందుకంటే ఎంత ట్రస్టీగా మమ్మల్ని అన్ని మంత్స్ నమ్మించి చివరికి మా కాల్స్ అటెంప్ట్ చేయకుండా ఆయన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా నా ఎంప్లాయర్ అనేటువంటి పర్సన్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ వర్క్ లొకేషన్ కానీ ఈ రోజు కూడా నాకు ఇవ్వలేదండి. ఇంకా మనీ లేదండి, అయిపోయింది. నేను అప్పటికి కూడా చెప్పుకున్నానండి, ఇట్లా నాకు మ్యారేజ్ సెట్ అవుతుంది, వీసా జాబ్ వస్తే నేను ఇండియా వెళ్ళేసి మ్యారేజ్ చేసుకొని ఇట్లా నా హస్బెండ్ ఇట్లా తెచ్చుకొని నేను ఇక్కడ ఉండాలనుకుంటున్నాను, బట్ మీరు ఇలా చేస్తున్నారా మ్యారేజ్ క్యాన్సిల్ అవుతుంది, నా లైఫ్ అనేది ఒక అన్సర్టనిటీ వస్తుంది, ఇప్పటికీ ఇన్ని మంత్స్ నేను వర్క్ చేయకుండా నా ఉన్న సేవింగ్స్ అన్ని మీకు ఇచ్చి చాలా మెంటల్ గా చాలా స్ట్రెస్ అయిపోతున్నాము, ఈవెన్ ఆ టైంలో మేము ఎవరితో మాట్లాడడానికి లేదు,
ఒకరికి బాధ చెప్పుకోవాలన్నా కూడా మాకు ఆ, మానసికంగా చాలా అంటే చాలా కృంగిపోయామండి. ఇంకా సూసైడల్ థాట్స్ కానీ ఇట్లా మా ఫ్యామిలీస్ కానీ మేమేమి చెప్పుకోలేము. ఎందుకంటే ఫ్యామిలీస్ మేము ఇక్కడ కష్టపడి ఇంత చేస్తున్నామని మేము వాళ్ళకి చెప్పము. అలాంటిది ఇట్లాగా మేము ఇట్లా ఇంత డబ్బు పెట్టాము అంటే వాళ్ళు మా వల్ల బాధపడతారు. వాళ్ళు బాధపడకూడదని చెప్పేసి మా పెయిన్ మాలోనే దాచిపెట్టుకొని మేము ఇన్ని నెలలు సంవత్సరాలు కూడా ఇంత బాధ అనిపిస్తాం. మేము ఏడవని రోజు అంటూ లేదండి. ఎందుకు మేము ఇంత కష్టపడి సంపాదించిన డబ్బు ఇచ్చినా కూడా మాకు ఇంత ప్రామిస్ చేసి ఇంత ట్రస్ట్ వర్తిగా ఇంత నమ్మకంగా మమ్మల్ని ఎలా మోసం చేయగలిగారు. మా ఆయన కంటే కూడా తక్కువ చదువుకున్న వాళ్ళు బ్యాక్ డోర్ లో వెళ్ళి డబ్బులు పెట్టి వీసాలు కొనుక్కొని సెటిల్ అయిపోయారు. బట్ మేము చాలా కష్టపడ్డాము. అంటే ఆమెకి 20 సంవత్సరాల ముందు నుంచే ఇలాంటిది ఒకటి జరుగుతుందని తెలిసిన ఆమె, ఒక అవగాహన ఉన్న ఆమె, ఇలాంటి బిజినెస్ ఆమె నడిపిస్తున్నప్పుడు ఆమె ఎంత పకడ్బందీగా చేస్తారండి. ఆమె అంటే వాళ్ళ హస్బెండ్ అండి, ఆమెను అనట్లేదు, వాళ్ళ హస్బెండ్. ఆమెను ఎందుకు ఇంక్లూడ్ చేస్తున్నామంటే ఆమె అకౌంట్ లో కూడా నేను నా వంతు వస్తే నా అకౌంట్ నేను కూడా ఆమె అకౌంట్ లోకి దగ్గర దగ్గర 5 నుంచి 6 లక్షలు పంపించానండి. సో అందుకని ఆమె పేరు తీస్తున్నాము. కానీ మెయిన్ అంతా మరి ఇతను మాకు నడిపించారు కాబట్టి వీళ్ళకి ఇంత 20 సంవత్సరాల ముందు నుంచే ఇలాంటిది ఐడియా ఉన్నప్పుడు వాళ్ళు మరి మేము డబ్బులు కట్టేటప్పుడు కానీ వాళ్ళు మాతో మాట్లాడేటప్పుడు కానీ మేము ఫోటోలు తీసుకుంటాము లేదా రికార్డ్ చేసుకుంటామంటే వాళ్ళకి తెలియకుండా ఉంటదా అండి? ఎంత ప్లాన్డ్ గా వాళ్ళు మరి వాళ్ళ సైడ్ వాళ్ళు కేర్ఫుల్ గా ఉంటారు. సో ఇప్పుడు అందరూ అడుగుతున్నారు మీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే కేసు పెట్టండి. అదంటే మేము పెడుతున్నాం, మేము చేస్తున్నాము, ఫైట్ ఉంది, ప్రాసెస్ జరుగుతూనే ఉందండి. మేము కూడా లీగల్ గానే వెళ్తాము. న్యాయం అయితే ఖచ్చితంగా జరిగేంత వరకు మేమైతే పోరాడతామండి. లక్కీ గారు, సో జాబ్ 2023కి ఇస్తే మీకు జాబ్ తో పాటు వీసా ఇస్తానన్నారు కాబట్టి దానికోసం అని మేము 18,000 పౌండ్స్ పే చేసామండి, దగ్గర దగ్గర 22 లక్షలు. ఓకే. సో అక్కడ నుంచి ఒక 1.5 year వరకు జాబ్ లేదు, ఏం లేదండి. సో ఎప్పుడు అడిగినా జాబ్ గురించి అడిగినా కానీ ఇదిగో ప్రాజెక్ట్ వస్తుంది, ఎదిగో ప్రాజెక్ట్ వస్తుంది అంటూనే ఉన్నాడు కానీ తప్పించుకుంటూనే ఉన్నాడు. ఒక 3-4 సార్లు కలిసానండి డైరెక్ట్ గా వెళ్ళి. సో కలిసిన లాభం లేదండి, ఎప్పుడు చూసినా కానీ ఇదిగో వస్తుందని చెప్తూనే ఉంటాడు. సో ఇప్పుడు రమానందన ఆమెను ఇన్వాల్వ్ చేయొద్దు, ఆమెకు సంబంధం లేదు అన్నారు. కానీ నేను కూడా సేమ్ రేవతి గారు వేసినట్లే నేను కూడా 4 లక్షల పౌండ్లు 4,000 పౌండ్లు నేను ఆమె అకౌంట్ లో కూడా వేసాను. మరి ఎందుకు వేయించుకున్నారని ఆవిడ ఆమెకు సంబంధం లేనప్పుడు మరి ఆ అకౌంట్ లో డబ్బులు పడితే మరి ఎవరి ఏంటి అని తెలుసుకోవాలి కదా. ఆయన అకౌంట్ లో 5,000 పౌండ్లు నేను పర్సనల్ గా నేను వేసాను. ఆయన ఫ్రెండ్స్ కి చెప్పి రకరకాలుగా 9,000 పౌండ్లు మిగతా ఇంకా వేరే వేరే ర్యాండమ్ అకౌంట్స్ ఇచ్చారు, ఆయన ఇచ్చారు, దానికి వేసాను. మరి అట్లీస్ట్ నా దగ్గర డబ్బులు తీసుకున్నప్పుడు ఓన్లీ జాబ్ కోసమే కదా తీసుకున్నాను. అండ్ సడన్ గా ఒకసారి కంపెనీ నుంచి హెచ్ఎంఆర్సీ నుంచి నాకు మెయిల్ వచ్చి మీకు వీసా క్యాన్సిల్ అయిపోయింది, నేను వెళ్ళిపోవాలనుకుంటే 4 రోజుల్లో మళ్ళీ ఇక్కడ ఉండడానికి మేము మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర వీసా తీసుకోవాల్సి వచ్చింది ఇక్కడ. సో 1.5 సంవత్సరం పాటు మేము ఇల్లీగల్కి బతినట్టు కదండి. 1.5 సంవత్సరం పాటు మాకు జాబ్ లేకుండా ఇక్కడే ఉన్నాం అలాగే. సార్ మనీ గురించి అడిగినప్పుడు ఏమంటారు అంటే సరే మీ ప్రామిస్ బ్రేక్ చేశారు, మీకు ఇవ్వాల్సిన మనీ మీరు దాని విషయంలో ఏమంటారు? అది ఇప్పుడు ఇవ్వలేమంటే అందరికి ఇవ్వాల్సిన వాళ్ళందరికి ఇచ్చేసామండి అన్నారండి. కంపెనీ మీదేనండి, నేను వేరే వాళ్ళ కంపెనీకి ఎవరికి వెళ్ళలేదు. మైండ్ హెల్త్ కేర్ సర్వీసెస్ కంపెనీ మీదే, మరి మీరు వేరే వాళ్ళకి ఇవ్వడం ఏముంది నాకు అర్థం కాదు. అప్పుడు కూడా అదే అన్నాను, మీకు ఎందుకంటే రేపు వచ్చేస్తుంది, రేపు మండేకి వచ్చేస్తుంది, ఎల్లుండి వచ్చేస్తుంది, ఫస్ట్ నెక్స్ట్ మంత్ నుంచి జాబ్ జాయిన్ అయిపోవచ్చు అంటాడు, నెంబర్ బ్లాక్ చేస్తాడు. నా దగ్గర మొత్తం 4 నెంబర్ నుంచి ఇప్పుడు కాల్ చేస్తున్నా ఉంటాను అంతే నెంబర్లో. అని ఏ నెంబర్ నుంచి నేను కాల్ చేసినా కాల్ ఇచ్చండి, కాల్ వెళ్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓన్లీ వాట్సాప్ కాల్. వాట్సాప్ లో మెసేజ్ అయితే రిప్లై ఉండదు. ఎవరో కొత్త నెంబర్ అనుకో మళ్ళీ హూల్ చేసి అని పెడతాడు, ఇలా పలానా నేను ఎప్పుడు ఇస్తారు ఏంటి అని పెడితే బ్లాక్ చేస్తాడు నెంబర్. నా దగ్గర మెయిల్ చేయాల్సి ఉన్నాయండి, నేను కంపెనీ దాన్ని పెట్టిన మెయిల్ చేసి అసలు ఫిజికల్ కంపెనీ ఉందేమో చూద్దాం కదంటే కంపెనీ లేదు అక్కడ. అన్ని కూడా ఇంటి పేరు మీద ఆయన ఇంటి అడ్రస్ పెట్టుకొని ఉంటాయి కంపెనీ రిజిస్టర్ చేసినప్పుడు. అవి ఆ తర్వాత డెస్టినీ కన్సల్టెన్సీ దాని పేరుగా ఉన్నాయి. ఇది దేనికి ఫిజికల్ ఆఫీస్ ఒక్కటి కూడా లేదండి దగ్గర, అన్ని పేపర్ కంపెనీస్ ఉంటాయి. 1.5 year శాలరీ లేదు, ఉద్యోగం లేదు, ఏం లేకుండా అలా వదిలేసారు మన మధ్యలో. ఆయన రూపాయి అండి 150 పౌండ్లు తగ్గుతున్నా కూడా 150 పౌండ్లే కదా అంటే అది కూడా లేదు. ఆ 150 పౌండ్లు కూడా వేయించుకున్నారండి ఒక అకౌంట్ లో కూడా. మీ దగ్గర కూడా వచ్చింది ఎందుకంటే ఇలాగ మళ్ళా ఇంకెవరికి ఇలా అవ్వకూడదు. మేము సఫర్ ఎవరు తెలియకుండా ఇప్పుడు ఆయన ఇప్పటికి కూడా ఆయన మెసేజ్ పంపిస్తూనే ఉన్నాడు అందరికి, జాబ్లు ఇప్పిస్తామా, ఈ వీసాలు ఇప్పిస్తామా అనేది. అలా ఇంకెవరు రారండి. ఇప్పుడు కొంచెం అవేర్నెస్ కొంతమంది మెల్ల స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యూట్యూబ్ అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ యూట్యూబ్ ఉండకూడదు.
ఆ ఇన్స్టాగ్రామ్, ఆ సోషల్ మీడియా సెలబ్రిటీ స్టేటస్ అవి ఉండబట్టి ఆమె చేస్తూనే ఉంది. లీగల్ గా వెళ్తామని లీగల్ గా వెళ్ళి ఏదైనా లీగల్ తీసుకుంటాం. వాళ్ళు ఎవరి మీద కేసులు పెట్టలేదు, ఎవరి మీద లీగల్ గా ఏం చేయలేరు. వాళ్ళు ఎవరు చేయలేదు, ఎందుకంటే వాళ్ళ దగ్గర తప్పు ఉంది కాబట్టి. మొత్తం మేమున్న వాళ్ళలో ఎవరు కూడా ఏ తప్పులు చేయలేదు. మా మీద లీగల్ గా వెళ్తాం, ఏం వెళ్తారు మీరు? జాబ్లు ఇస్తామని ప్రామిస్ చేసింది మీరు, కంపెనీలన్నీ మీ పేరు మీదనే ఉన్నాయి, ఆఫర్ లెటర్ ఇచ్చింది మీరు, మళ్ళీ కంపెనీ ఇంకా మాకు శాలరీ కూడా ఏం లేదు. సో ఇప్పుడు నేను ఇప్పుడు పోయినా నేను హెచ్ఎంఐ కంపెనీ తీసుకున్నా కానీ నాకు శాలరీ 1.5 years ఇవ్వలేదు అనేసి నేను కాంపన్సేషన్ నేను కూడా ఫైల్ చేయొచ్చు. థ్యాంక్స్ అండి. మీ వైపు మేము ఉంటాం డెఫినెట్లీ. థ్యాంక్ యూ. రైట్, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ. వాళ్ళు బెంచ్ మీద ఉన్నారా, కన్సల్టెన్సీగా వీళ్ళకి వాళ్ళు ఏదన్నా ఇంటర్వ్యూస్ అరేంజ్ చేశారా, చేస్తే కనుక ఆ క్లయింట్ ఎవరు, ఈ ఇన్ఫర్మేషన్స్ అంతా తెలియందే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉండదు. సో వీళ్ళు కూడా, సో ఇప్పుడు ఎవరైతే బాధితులుగా చెబుతున్నారో మరి వాళ్ళు కూడా క్లియర్ పిక్చర్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే జాబ్ రావటం అనేది అక్కడ క్లయింట్ని బట్టి ఉంటుంది. అక్కడ క్లయింట్ అనేది దట్ యూకే గవర్నమెంట్ అథారిటీస్ ఇచ్చే ఆ స్టేటస్ని బట్టి ఉంటుంది. సో జాబ్ లేకుండా వీసా ఎలా వచ్చింది అనే క్వశ్చన్ కూడా ఆన్సర్ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. చాలా క్వశ్చన్స్ ఉన్నాయి.